ఒకప్పుడు ప్రపంచ వ్యాపారం ఆకర్షించిన ఈ మహానగరం నేడు కూడా తన శిల్పకళతో చరిత్రను సజీవంగా ఉంచుతుంది. గంగను జయించి తెచ్చిన విజయగాథను తన పేరులోనే మోసుకెళ్తున్న ఈ క్షేత్రం చోళుల సైనిక శక్తి, కళా నైపుణ్యం, ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రతీక. చోళుల అపార వైభవానికి, రాజేంద్ర చోళుని దూరదృష్టికి నిలువెత్తు సాక్ష్యం గంగైకొండ చోళపురం. నటరాజస్వామి ఆనంద తాండవం చేసే ఈ పవిత్ర స్థలం మనిషి ఆత్మను విశ్వచైతన్యంతో కలిపే ఆధ్యాత్మిక ద్వారం. ఇక్కడి ప్రతి రాయి, ప్రతి శిల్పం, ప్రతి గోపురం 1000 ఏళ్ల చరిత్రను గర్వంగా చెబుతాయి. చిదంబర రహస్యం మనకు కనిపించని దైవత్వం సర్వవ్యాప్తి అని గుర్తు చేసే అద్భుత ప్రదేశమే చిదంబరం. హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోస్లో పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని చూసాం కదా. ఈ వీడియోలో చిదంబరం నటరాజస్వామి ఆలయం అలాగే గంగైకొండ చోళపురం గురించి తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇక వీడియోలోకి వెళ్తే, భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నప్పటికీ తమిళనాడులోని చిదంబరం నటరాజస్వామి ఆలయం ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ఇది కేవలం ఒక హిందూ దేవాలయం మాత్రమే కాదు, ఆధ్యాత్మికత, ఖగోళ, వాస్తు, తత్వశాస్త్రం, విజ్ఞానం అన్నింటి కలయికగా నిలిచిన అద్భుత నిర్మాణం. చాలామంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు, కానీ ఇక్కడ దాగి ఉన్న ఎన్నో రహస్యాలు, చరిత్రలో దాగిన కథలు, ఆశ్చర్యపరిచే శాస్త్రీయ అంశాలు చాలామందికి తెలియవు. భారతదేశంలోని ఎక్కువ శివాలయాలలో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు, కానీ చిదంబరంలో మాత్రం శివుడు నటరాజ స్వరూపంలో, అంటే ఆనంద తాండవం చేస్తున్న రూపంలో దర్శనమిస్తాడు. ప్రపంచంలో ఉన్న ఏకైక నటరాజ ఆలయం ఇదొక్కటే. ఈ కారణంగానే చిదంబరం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుని నృత్యం, విశ్వసృష్టి, స్థితి, లయం, తిరోభావం, అనుగ్రహం అనే 5 దైవిక కార్యాలకు ప్రతీకగా భావిస్తారు. చిదంబర రహస్యం అని వినే ఉంటాం. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం, చిదంబరం అంటే జ్ఞానాకాశం అని అర్థం. గర్భగుడిలో నటరాజస్వామి పక్కన ఒక తెర వెనుక ఖాళీ స్థలం ఉంటుంది. ఆ తెర తొలగించినప్పుడు అక్కడ బంగారు బిల్వపత్రాల అలంకరణ మాత్రమే కనిపిస్తుంది. ఇది దేవుడు నిరాకార స్వరూపంలో ఉన్నాడనే భావనకు సంకేతం. దేవుడు ఒక రూపంలోనే కాదు, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడనే గొప్ప తత్వాన్ని ఈ రహస్యం తెలియజేస్తుంది. శివుని పంచభూత స్థలాలలో చిదంబరం ఆకాశతత్వానికి ప్రతీక. ఆకాశం కనిపించదు, కానీ ఎక్కడైనా ఉంటుంది. అలాగే పరమాత్మ కూడా కనిపించకపోయినా సర్వవ్యాప్తిగా ఉంటాడనే భావనను ఈ చిదంబరం సూచిస్తుంది. నటరాజస్వామి గర్భగుడి పైకప్పు బంగారు పలకలతో నిర్మించబడింది. అక్కడ మొత్తం 21,600 బంగారు పలకలు, 72,000 బంగారు మేకులు ఉన్నాయని చెబుతారు. 21,600 అంటే మనిషి రోజుకు తీసుకునే సగటు శ్వాసల సంఖ్య. 72,000 అంటే మన శరీరంలోని నాడుల సంఖ్య. అంటే ఈ ఆలయం మానవ శరీర నిర్మాణాన్ని ప్రతిబింబించేలా రూపొందించిందని భావిస్తారు. ఈ ఆలయం మనిషి శరీరాన్ని పోలి ఉంటుంది. గర్భగుడి హృదయం, ప్రాకారాలు శరీర భాగాలు, గోపురాలు ఇంద్రియాలు. ఇది యోగశాస్త్రం ఆధారంగా నిర్మించబడిందని కొందరు పరిశోధకులు చెబుతారు. ఆలయ గోపురాలపై భరతముని రచించిన నాట్యశాస్త్రంలోని 108 కర్ణాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి భారతీయ నృత్య కళలకు మూలాధారం. ఈ కారణంగా చిదంబరం భారతీయ శాస్త్రీయ నృత్యానికి పవిత్ర క్షేత్రంగా భావించబడుతుంది. చోళరాజులు చిదంబర ఆలయాన్ని తమ రాజ్య ఆధ్యాత్మిక కేంద్రంగా భావించారు. ప్రతిరోజు పట్టాభిషేకం తర్వాత ఇక్కడికి వచ్చి నటరాజస్వామిని దర్శించేవారు. చోళుల కాలంలో ఆలయం అత్యంత వైభవంగా అభివృద్ధి చెందింది. చిదంబరం ఆలయానికి 4 ప్రధాన గోపురాలు ఉన్నాయి. ప్రతి గోపురం సుమారు 135 అడుగులు ఎత్తు, అద్భుతమైన శిల్పకళ, వేలాది దేవతా విగ్రహాలతో నిర్మించబడింది. ఇవి దక్షిణ భారతదేశ వాస్తుశిల్పానికి గొప్ప ఉదాహరణ. ఈ ఆలయం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. దేవుణ్ణి బయట వెతకండి, మీలోనే వెతకండి. ఇదే చిదంబర రహస్యానికి అసలు అర్థమని ఆధ్యాత్మిక గురువులు వివరిస్తారు. అక్కడికి కొంత దూరంలోనే గంగైకొండ చోళపురం ఉంటుంది. భారతదేశ చరిత్రలో చోళుల పేరు వినగానే తంజావూరు బృహదేశ్వర ఆలయం గుర్తుకు వస్తుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, చోళుల సామ్రాజ్యం తన అత్యున్నత వైభవాన్ని చేరుకున్నప్పుడు వారి రాజధాని గంగైకొండ చోళపురం. నేడు ప్రశాంతమైన గ్రామంలో కనిపిస్తున్న ఈ ప్రాంతం ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో ఒకటిగా వెలుగొందింది. ఇది చోళుల సైనిక శక్తి, కళావైభవం, ఇంజనీరింగ్ నైపుణ్యం, వాణిజ్య ఆధిపత్యం మరియు ఆధ్యాత్మిక మహోన్నతకు ప్రతీక.
11వ శతాబ్దంలో చోళ సామ్రాజ్యాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్లిన రాజు రాజేంద్ర చోళుడు వన్. తన తండ్రి రాజరాజ చోళుడు తంజావూరుని రాజధానిగా అభివృద్ధి చేశాడు. కానీ రాజేంద్ర చోళుడు తన విజయాలకు గుర్తుగా కొత్త రాజధాని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. అతను ఉత్తర భారతదేశం వరకు దండయాత్ర చేసి గంగానది ప్రాంతాలను జయించాడు. విజయానికి గుర్తుగా గంగా జలాన్ని తీసుకువచ్చి కొత్త రాజధానికి గంగైకొండ చోళపురం అని పేరు పెట్టాడు. గంగని జయించి తెచ్చుకున్న చోళుని నగరం అని దీని అర్థం. గంగా జలాన్ని ఇక్కడికి ఎలా తీసుకువచ్చారనేది చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన సంఘటనలో ఒకటి. రాజేంద్ర చోళుడు గంగా ప్రాంతాలను జయించిన తరువాత ప్రత్యేక బంగారు కలశాలలో గంగ నీటిని వేల కిలోమీటర్ల దూరం దక్షిణ భారతదేశానికి తీసుకుని వచ్చాడు. ఆ నీటితో నగర ప్రతిష్ఠ నిర్వహించబడింది. అందుకే ఈ నగరం పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. చోళుల గురించి చెప్పేటప్పుడు చాలామంది వారి దేవాలయాలను మాత్రమే గుర్తు చేసుకుంటారు. కానీ నిజానికి చోళుల గొప్ప శక్తి వారి నౌకాదళం. రాజేంద్ర చోళుడు ఇండోనేషియా, మలేషియా, సుమత్రా, జావా, థాయిలాండ్ వరకు తన ప్రభావాన్ని విస్తరించాడు. ఆ కాలంలో భారతదేశం నుంచి సముద్రం దాటి యుద్ధాలు చేసి విజయం సాధించిన సామ్రాజ్యాలలో చోళులు అగ్రగాములు. 11వ శతాబ్దంలో గంగైకొండ చోళపురం ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో ఒకటి. ఇక్కడ విశాలమైన రాజప్రాసాదాలు, భారీ కోటలు, మార్కెట్లు, నీటి కాలువలు, ఉద్యానవనాలు ఉండేవి. విదేశీ వ్యాపారులు ఇక్కడికి వచ్చి ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, బంగారం కొనుగోలు చేసేవారు. ఒకప్పుడు లక్షలాది మంది నివసించిన నగరం నేడు ఎందుకు చిన్న గ్రామంలా మారింది? 13వ శతాబ్దంలో పాండ్యుల దండయాత్రలు జరిగాయి. తరువాతి యుద్ధాల్లో రాజప్రాసాదాలు, కోటలు, భవనాలు ధ్వంసమయ్యాయి. క్రమంగా ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. నేడు మిగిలింది కేవలం ఈ అద్భుతమైన శివాలయం మాత్రమే. రాజేంద్ర చోళుడు తన తండ్రి నిర్మించిన తంజావూరు బృహదేశ్వర ఆలయాన్ని చూసి ప్రేరణ పొందాడు. అయితే తన రాజధానిలో మరింత అందమైన ఆలయాన్ని నిర్మించాలని భావించాడు. అలా పుట్టిందే ఈ గంగైకొండ చోళేశ్వర ఆలయం. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది. తంజావూరు ఆలయం శక్తికి ప్రతీక అయితే గంగైకొండ చోళేశ్వర ఆలయం సౌందర్యానికి ప్రతీక. దీనిలో మృదువైన శిల్పాలు, సున్నితమైన అలంకరణ, అద్భుతమైన ముఖమండపం ఉంటాయి. చాలామంది కళా చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం గంగైకొండ చోళేశ్వర ఆలయం శిల్పకళలో తంజావూరుని మించిపోయింది. 1000 సంవత్సరాలు దాటిన ఆలయంలోని రాతి శిల్పాలు నేటికి అద్భుతమైన స్థితిలో ఉన్నాయి. వాటిలోని సూక్ష్మమైన వివరాలు గమనిస్తే ఆభరణాలు, వస్త్రమడతలు, ముఖ కవలికలు స్పష్టంగా కనిపిస్తాయి. 1000 సంవత్సరాల క్రితం ఇలాంటి శిల్పకళ ఎలా సాధ్యమైందో ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆలయం ఇంకా ఉంది, కానీ రాజేంద్ర చోళుని మహారాజప్రసాదం మాత్రం కనిపించదు. పురావస్తు పరిశోధనలలో ఇటుకల గోడలు, పునాదులు, రాజమందిర అవశేషాలు గుర్తించారు. స్థానిక కథనాల ప్రకారం రాజేంద్ర చోళుడు అపారమైన సంపదను రాజప్రాసాదం కింద దాచాడని నమ్మకం. ఇప్పటికీ చాలామంది అక్కడ రహస్య సొరంగాలు ఉన్నాయని చెబుతుంటారు. అయితే దీనికి చారిత్రక ఆధారాలు లేవు. గంగైకొండ చోళపురం నుంచి తంజావూరు, చిదంబరం వరకు భూగర్భ మార్గాలు కూడా ఉండేవని చెప్తారు. పూర్తి ఆధారాలు లేనప్పటికీ కొన్ని భూగర్భ నిర్మాణాలు కనిపించాయి. చోళులు కేవలం యోధులు మాత్రమే కాదు, వారు అత్యుత్తమ పరిపాలకులు. గ్రామ సభలు, స్థానిక ఎన్నికలు, పన్ను వ్యవస్థ, నీటి నిర్వహణ వంటి అంశాల్లో వారు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. చోళపురం ఒక కోల్పోయిన మహానగరం. నేడు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రశాంతమైన వాతావరణం, కొద్ది గ్రామాలు, అద్భుతమైన ఆలయం మాత్రమే కనిపిస్తాయి. కానీ 1000 సంవత్సరాల క్రితం అక్కడ రాజులు, సైన్యాలు, వ్యాపారులు, విదేశీ రాయబారులు సంచరించేవారు. రాజేంద్ర చోళుని కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా పరిగణిస్తారు. ఆ సమయంలో భారతదేశం అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం. ప్రపంచవ్యాప్తంగా సముద్ర వాణిజ్యం, అద్భుత దేవాలయ నిర్మాణాలు, అత్యుత్తమ పరిపాలన అన్ని చోళుల అధీనంలోనే ఉండేవి. ఇంత గొప్ప నాగరికతను నిర్మించిన మన పూర్వీకులు ఎంత అద్భుతమైన వారు కదా. అందుకే గంగైకొండ చోళపురం కేవలం ఒక చారిత్రక స్థలం కాదు, ఇది భారతదేశం కోల్పోయిన మహాసామ్రాజ్య రాజధాని. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.